పచ్చటి ప్రకృతి ఒడిలో ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. కొబ్బరి, జీడి మామిడి తోటలతో మినీ కోనసీమగా పిలువబడే ఏరియాలో అలజడి కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తూ 5 గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. మొదట బల్క్ డ్రగ్ పార్క్ ని కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అనకాపల్లికి మార్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో నక్కపల్లి మండలాన్ని ఫార్మా హబ్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు వ్యయం 1257 కోట్ల రూపాయలుగా అంచనా వేసి ముందుకు వెళ్తోంది. 1270 ఎకరాల భూమిని ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించింది. డ్రగ్ పార్క్ ఏర్పాటైతే సుమారు 25,000 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే మా కొద్ది ప్రాజెక్ట్ అంటున్నారు నక్కపల్లి మండలంలోని 5 గ్రామాల ప్రజలు. ముక్త కంఠంతో నెల రోజులుగా టెంట్లు వేసుకుని ఆందోళనలు ఉధృతం చేశారు. బల్క్ డ్రగ్ వద్దనండి, ఫస్ట్ స్థలాలు ఇమ్మన్నారండి. స్థలాలంటే ఏదో పార్కులు అంటే ఏదో పార్కులు అనుకున్నాం. ఇటువంటి విషపూరిత ప్యాటీలు వస్తాయని మేము అనుకోలేదు. 3 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఎట్రో తోటి ఎన్నో బాధలు పడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మా ప్రాణాలు తీయడానికి ప్రభుత్వం దృష్టిలో మా మత్స్యకారులు అంటే వాళ్ళకి చిన్నగా కనిపిస్తున్నారండి. ఎందుకంటే ఈ గ్రామంలో 10,000 జనం ఉన్నారు. ఈ 10,000 జనం కూడా 3 నెలల నుంచి ఏటలకి వెళ్ళలేదు. నెల రోజుల నుంచి ఇక్కడే కూర్చుంటున్నాం. కానీ ప్రభుత్వానికి పట్టలేదు. ఇప్పటికే మన జిల్లాలో వచ్చినటువంటి పరిశ్రమల వల్ల ఎన్టీపీసీ కానీ ఎస్సీజెడ్ ద్వారా కానీ ఎక్కడా అభివృద్ధి జరగలేదు. జరగకపోగా నిరుద్యోగం పెరిగింది, రైతులు పంటలు కోల్పోయారు, అనేక రకాలైన రోగాల బారిన పడతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టు వల్ల కాలుష్యం పెరిగి క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి తప్ప ఇక్కడ అభివృద్ధి జరగదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు అస్సలు ఉండవు. జీవనోపాధిగా నమ్ముకున్నటువంటి ఇటు నక్కపల్లి మండలంలోని మత్స్యకారులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. ప్రభుత్వం తమకేదైనా మంచి చేయాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ని ఆపేయాలి అని కోరుతున్నారు. ప్రాజెక్ట్ వస్తే మత్స్య సంపద కోల్పోతామంటున్నారు. మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా హామీలు అనేవి పూర్తి స్థాయి బోటకమేనండి. ఎందుకంటే ఇక్కడ జీవనోపాధి అనేది పూర్తి స్థాయిలో మనకు సముద్రం మీద వేటాడి జీవించే వాళ్ళే. మీరు మాకు ఇచ్చే హామీలు అనేవి కూడా పూర్తిగా బుగ్గులో పూసిన పన్నీర్లాగా ఉంటుంది. ఎందుకంటే ఇవి పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఈ ఫలాలు అనేవి గ్రామస్తులకైతే మాత్రం అందే పరిస్థితుల్లోనే లేదు సార్. ముమ్మాటికి బల్క్ డ్రగ్ పార్క్ ని రానిచ్చే ప్రసక్తే లేదంటున్నారు బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు. చట్టవిరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోగా తిరిగి తమనే ఇబ్బంది పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్స్ పేరు చెప్పి 1270 ఎకరాల్లో ఏర్పాటు చేస్తే 100 కంపెనీలు వస్తే మత్స్యకారుల యొక్క జీవనోపాధి పూర్తిగా కనుమరుగైపోద్ది. మత్స్యకారుల యొక్క మనుగడే ప్రశ్నార్థకం అయిపోద్ది. ఈ ప్రాంతం మొత్తం కాలుష్యకారులు కూరుకొని ఇక్కడ అసలు ప్రజలు జీవించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఈవేళ రైతులు మత్స్యకారులు అందరూ కూడా ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. రెండోది ఇక్కడ అన్యాయం ఏంటంటే చట్ట ఉల్లంఘన, కంచే సేనిమేసినట్టుగా చట్టాన్ని కాపాడాల్సినటువంటి అధికారులే చట్టానికి ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ కంపెనీ పెట్టాలంటే పూర్తి స్థాయిలో భూసేకరణ జరగాలి. 1270 ఎకరాలు బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం కేటాయింపు చేసింది. అందులో కేవలం 454 ఎకరాలు మాత్రమే ఇప్పటికి సేకరించారు. అది కూడా గతంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో సేకరించినటువంటి భూమి. ఇంకా పెదతీనేర్ల, సిహెచ్ఎల్పురం, జానకీపేట, అలాగే ఉపమాక, ఎన్నర్సాపురం, రాయవరం మండలం గుర్రాజ్పేట, ఈ 5-6 రెవెన్యూ గ్రామాల్లో 816 ఎకరాలు సేకరించాలి. ఈ గ్రామాల రైతులు ఎవరు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అంటే పూర్తి స్థాయిలో భూములు సేకరించకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఎటువంటి అనుమతులు రాకుండా నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటికీ కూడా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ యొక్క అనుమతులు లేవు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క అనుమతులు లేవు. అయినప్పుడు కూడా ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్కు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రోడ్లు, డ్రైన్లు, అడ్మిన్ బిల్డింగు, వాటర్ సంపు ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. దీని మీద మేము జిల్లా కలెక్టర్ గారికి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకి ఫిర్యాదులు చేశాం. కానీ నేటి వరకు కూడా చర్య తీసుకోలేదు. మొన్నటికి మొన్న నర్సీపట్నం వెళ్లిన వైసీపీ అధినేత జగన్ ని కలిశారు ఈ 5 గ్రామాల ప్రజలు. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు అండగా నిలవాలని కోరారు. దీంతో వాళ్ల పోరాటానికి జగన్ సంఘీభావం తెలిపారు. అంతకుముందు హోంమంత్రి అనిత కార్ని సైతం అడ్డగించి ఆందోళనలు చేశారు అక్కడి జనం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బల్క్ డ్రగ్ పార్క్ ని రానివ్వద్దన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు 5 గ్రామాల ప్రజలు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు.